ఒక పరాయి చేసిన యుద్ధం జరుగుతున్నట్టుగా ఈ దేశ పౌరులు, ఈ దేశంలో అన్ని హక్కులు కలిగినటువంటి పౌరులని మావోయిస్టులు అనే పేరుతో వాళ్ళ తుదము గుర్తిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసి మరి వాళ్ళని ఆ ఆపరేషన్ పేరుతో ఆ గుట్టం చుట్టూ దాదాపు 70,000 మంది ఆ కర్రీగుట్టలో చుట్టూ 70,000 మంది సాయుధ దళాలని మోహరించ చేసి వాళ్ళకి లోపల ఉండేటువంటి వాళ్ళకి నీళ్లు కానీ లేకపోతే భోజనాలు కానీ ఇవి అందకుండా ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు బయటికి ఎవరైనా వస్తే వాళ్ళని ఇప్పటికే అనేక మంది కూడా అంతకుముందు ఎన్కౌంటర్ పేరు చంపిన వాళ్ళు కానీ ఇక్కడ కూడా ఇప్పటివరకు 30 మంది 40 మంది అనుకున్నాను మనకు పూర్తిగా వివరాలు తెలవదు. అదే పద్ధతుల్లో ఇంకా వాళ్ళని అవసరం అనుకుంటే ఆ గుట్టలు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఇంకా టైం కోసం చూస్తున్నట్టున్నారు. లోపలికి అక్కడ బంకర్ కూడా ఉందని అంటున్నారు. సరే ఆ బంకర్ని కూడా స్వాధీనం చేసుకుని ఆ విధంగా చేయాలనేటువంటి ఒక వాసిస్ట్ ధోరణితో వీళ్ళని భారతదేశంలో ముందు ఎప్పుడు కూడా నక్సల్ విప్లవం నిజం ఆనాడు కమ్యూనిస్టు 1952 వరకు కమ్యూనిస్టు పోరాటం సాయుధ పోరాటం కూడా జరిగేది. ఆ రోజుల్లో ఈ విధంగా ఎప్పుడు కూడా జరగలేదు. మన స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పేరుతో 26 మార్చి నాటికి టోటల్గా కమ్యూనిస్టుని ఎలిమినేట్ చేస్తామని సాక్షాత్తు రాజ్యాంగ రవాణా చేసి పదవి స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, అందులో ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి అమిత్ షా ఆ విధమైనటువంటి ప్రకటన చేసి మరి వాళ్ళని తుదముట్టించాలనేటువంటి ఒక ఫాసిస్ట్ పన్నాగంతో ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో పక్కన ఉన్న ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ సంబంధించిన ప్రదేశం మన రెండింటి మధ్య ఉన్న ప్రదేశం. ఛత్తీస్గఢ్ పోలీసులు మన పోలీసులు ఇద్దరు కలిసి ఈ ఆపరేషన్ చేస్తున్నారు. వీళ్ళకి తోడు సాయుధ బలగాలు పైనుంచుకొని తింటారు కేంద్ర బలగాలు. అంటే ఇతర దేశాల మీద అంత ధైర్యం చేయలేదు. ఇతర దేశాలు మన దేశాన్ని ఆక్రమణ చేసుకున్న దేశాల మీద అంత ఛాలెంజ్ చేసేటువంటి ధైర్యం లేదు. ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నారంటే ఈ దేశ పౌరులు కదా. వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఏమీ దోపిడీ చేయలేదు, లేకపోతే ఇతర పద్ధతుల్లో భూములు స్వాధీనం చేసుకోలేదు, లేకపోతే ఇంకా ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు, అక్కడ ఉన్నటువంటి వనరుల్ని స్వాధీనం చేసుకోలేదు, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వనరుల్ని స్వాధీనం చేసుకోవాలనే సంకల్పం కలిగినటువంటి కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి జత కలిసింది ఈ సాయుధ బలగాలకి వాళ్ళకి. ఆ విధంగా దీనిలో లోపల కుట్ర ఉంటుంది, అటు ఆస్తుల స్వాధీనం వనరుల స్వాధీనం కుట్ర ఉంది. కాబట్టి ప్రశ్నించేవాడు ఉండకూడదు అనేది ప్రధానమైనది. పేద ప్రజలను అడిగేవాడు ఉండకూడదు అనేది అందులో ప్రధానమైన సారాంశం. మనందరికీ తెలుసు వరవరావు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ మరి ఏ నేరం చేశారు? జైల్లో గొప్పగా చెప్పండి. రామస్వామి లాంటి వాళ్ళు చంపేశారు. తర్వాత మన ప్రొఫెసర్ సాయిబాబు గారిని దాదాపు నిలువున వీళ్ళు చంపేశారు. ఒకసారి చంపినా బాగుండేది. జీవితకాలం ఆయన చివరి నిమిషం వరకు కనీసం మంచినీళ్ళు తాగే పరిస్థితి కూడా లేనటువంటి పూర్తిగా 90% అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా ప్రమాదం. మోడీని వాళ్ళు పెట్టిన కుట్రలు ఏంటి? వరవరావు గారు మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నాడు. వరవరావు గారు హత్య చేస్తారండి. వరవరావు గారు ఆయన వయసు ఎంత? సాయిబాబు గారు ఏంటి? ఆఖరికి మన హరగోపాల్ గారు లాంటి వాళ్ళపై కూడా గోపాలంటి చేస్తుంది. ఇంకా ఈ అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రశ్నించే వాళ్ళని అటువేమో మావోయిస్టులు అంటున్నారు, పట్టణాల్లో ఉండేవాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటున్నారు. ఈ విధంగా ఒక అరాచకమైనటువంటి పద్ధతి భారతదేశంలో మనం ఊహించలేదు. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి పద్ధతి. ఈ దశలో మావోయిస్టు సోదరులు కూడా వాళ్ళు ఒక అప్పీల్ పెట్టారు. వాళ్ళు దీన్ని కొనసాగించుకోవాలని, లేకపోతే ఈ నరమేధం
దాన్ని మనం మూర్ఖంగా పోవాలని ఆలోచనలో లేరు వాళ్ళు అంటే వాళ్ళ విధానం కావచ్చు. వాళ్ళందరూ కూడా సిపిఐ నుంచి సిపిఎం నుంచి మావోయిస్ట్ నక్సల్స్ అలా ఆ పరిణామ క్రమంలో వాళ్ళు మావోయిస్ట్ అంటే సిపిఐ మావోయిస్ట్ వాళ్ళు అందరూ మా అర్థంలో పెట్టారు. సిపిఐ అయినా సిపిఐ ఎంఐ అయినా సిపిఐ ఎంఎల్ పార్టీ అయినా సిపిఐ మావోయిస్ట్ అయినా అవన్నీ ఎర్రజెండా కుటుంబాలు. వాళ్ళని ఇవాళ ఆ విధంగా ప్రశ్నించేవాడు ఉండకూడదు. మీకు చట్టాలు ఉన్నాయి, మీకు హోమ్ మినిస్టర్, మీకు రాజ్యాంగం ఉంటాయి. రాజ్యాంగంలో వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే దానికి తగ్గట్టుగా రాజ్యాంగంలో ఏమి అంశాలు ఉన్నాయో అంత మేరకు ఆ అంశాలను ఉపయోగించుకుని వాళ్ళపైన కేసులు పెట్టండి, శిక్ష రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధమైన శిక్షలు విధించండి. కానీ చంపే హక్కు మీకు గమనించాలి. చంపడం అంటే ఇది ఒక యుద్ధం కూడా కాదు, ధర్మ యుద్ధమా ఇంకోటి. మేము చర్చలకు వస్తామని అంటున్నా కూడా నువ్వు చర్చలకు వచ్చిన సరే నేను చంపుతావు అంటాం అంటే ఇది ముసోల్ని ఎట్లా ఆ నైజం కుడికి పుచ్చుకున్నటువంటి ఫాసిస్టు మోకలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చర్చలకు వస్తామంటే రావద్దా? నీ పరిపాలన మీద ప్రేమ ఉందా? దేశం మీద ప్రేమ ఉందా? దేశ ప్రజల మీద ప్రేమ ఉందా? ఏమీ లేదు. మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండకూడదు. ముస్లింలు ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు. ఇది మీ పాలసీ. వాళ్ళు ఓపికగా చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ పాలసీ. దాన్ని వాళ్ళు అమలు చేసే క్రమంలో ఏదో ఒక నెపం కోసం చూస్తున్నాం. అయినా ఈ మధ్య ఏం జరగలేదు కదా. ఈ మధ్య ఏమన్నా పని వీళ్ళ నుంచి ఇక్కడ అరకొర ఘటన జరగకుండా వచ్చావు. కానీ మావోయిస్టుల పేరుతో జనాన్ని మూతముడిగా ఎక్కడ దాడులు కూడా జరగలేదు, ప్రాణహానులు కూడా ఎక్కడ జరగలేదు. కానీ ఏదో ఒక నెపం పెట్టుకుని అంటే పెద్ద మీరు ఈ యుద్ధంలో చెప్పారు కదా